హలో ఆల్, నా పేరు రుతీష్. 30 days 30 వీడియోస్ ఛాలెంజ్లో ఇది నా డే 3 థర్డ్ వీడియో. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి జీడిపి వర్సెస్ జీడిపి పర్ క్యాపిటా. మన దేశం జీడిపి ర్యాంకింగ్స్లో వరల్డ్ టాప్ 5లో ఉంది. మరి జీడిపి పర్ క్యాపిటా ర్యాంకింగ్స్లో 144th పొజిషన్. బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి చిన్న చిన్న దేశాలతో పోటీ పడుతుంది. కానీ మనం జీడిపి ర్యాంకింగ్ని చూసుకొని మురిసిపోతున్నాం. ఈ జీడిపి పర్ క్యాపిటా అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 క్లాసెస్ అనుకోండి, క్లాస్ 1, క్లాస్ 2. క్లాస్ 1లో 2 స్టూడెంట్స్ ఉన్నారు, 2 లంచ్ బాక్సెస్ ఉన్నాయి. క్లాస్ 2లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 2 లంచ్ బాక్సెస్ ఉన్నాయి. క్లాస్ 1లో ఆ 2 లంచ్ బాక్సెస్ని 2 స్టూడెంట్స్కి ఇస్తే సరిపోతుంది. కానీ క్లాస్ 2లో ఆ 2 లంచ్ బాక్సెస్ని 10 స్టూడెంట్స్కి సరి సమానంగా పంచాలి. క్లాస్ 1లో హై పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుంది, క్లాస్ 2లో లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ షేర్ చేస్తున్నాం కాబట్టి, పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి. అసలు ఈ జీడిపి పర్ క్యాపిటా ఇంత తక్కువగా ఉండడానికి మెయిన్ రీజన్స్ పాపులేషన్, అన్ఎంప్లాయ్మెంట్, సెక్టర్ ఇంబ్యాలెన్స్. మన దేశంలో 50% జనాభా అగ్రికల్చర్ సెక్టర్లోనే ఉంది. కానీ అగ్రికల్చర్ సెక్టర్ నుండి మన జీడిపికి వచ్చేది మాత్రం జస్ట్ 15% కాంట్రిబ్యూషన్ మాత్రమే. మన జీడిపి యూకేని క్రాస్ చేసిందని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఎప్పుడైనా యూకేలో ఉన్న వాళ్ళు వచ్చి ఇండియాలో వర్క్ చేయడం చూసారా? లేదు. కానీ అదే మన ఇండియాలో ఉన్న యూత్ మాత్రం యూకేలో వర్క్ చేయడానికి క్యూలు కడుతున్నారు. ఎందుకు? మన దేశ జీడిపి యూకే జీడిపిని క్రాస్ చేసినప్పటికి కూడా యూకే యొక్క జీడిపి పర్ క్యాపిటా చాలా రెట్లు ఎక్కువగా ఉంది. అందుకే మనం జీడిపి పైన కాదు, జీడిపి పర్ క్యాపిటా పైన ఫోకస్ చేయాలి. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి, నచ్చితే ఫాలో అవ్వండి. మళ్ళీ రేపు డే 4 వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.